ఇప్పుడు చూపిస్తున్న ఈ ఫ్రాక్ నేను స్టిచ్ చేశానండి. ఈ క్లాత్ని నేను మీషోలో పర్చేస్ చేశాను. ఈ క్లాత్ ఫస్ట్ 10 మీటర్స్ నెట్ అండ్ 3 మీటర్స్ సాటిన్ వచ్చిందండి. ఓకే, ఫ్యాబ్రిక్ బాగుంది. ఈ ఫ్యాబ్రిక్తో ఆల్రెడీ నేను ఒక ఫ్రాక్ స్టిచ్ చేశానండి. ఆ ఫ్రాక్ స్టిచ్ చేయగా మిగిలిన క్లాత్ అండి, అది మిగిలిన క్లాత్తో ఇలా స్టిచ్ చేశాను. యాక్చువల్గా ఇది 20 విడ్త్ అండ్ 10 మీటర్స్ లెంత్ ఉందండి. ఆ క్లాత్ని యూస్ చేసి ఇలా స్టిచ్ చేశాను. పాపకు 11 ఇయర్స్ అండి. 11 ఇయర్స్ పాపకి ఇలా స్టిచ్ చేశాను నేను. బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ ఇచ్చానండి. బేసిక్గా కామన్గా రౌండ్ నెక్ కామన్ అయిపోద్ది కదా అనేసి అలా నెట్ క్లాత్తో బ్యాక్ సైడ్ లుక్ వస్తుందని అలా ఇచ్చానండి. హ్యాండ్స్ ఏమో డబల్ లేయర్ నెట్ క్లాత్ ఇచ్చి ఫ్రిల్స్ పెట్టానండి. యాక్చువల్గా నేను ఇలా అనుకోలేదు, హ్యాండ్స్ వేరే మోడల్ అనుకున్నాను. ఫ్రంట్ సైడ్ ఏమో హిప్ బెల్ట్ కామన్గా ఇస్తున్నాను కదండి అందరికీ, ఫ్రాక్స్కి బెల్ట్. ఇలా చిన్న పాప కదా అందుకని ఫ్రాక్కి డైరెక్ట్ అటాచ్ చేసి ఇలా స్టిచ్ చేశానండి. ఫ్లవర్ వచ్చేలాగా ఓన్లీ ఫ్రంట్ సైడే స్టిచ్ చేశాను, బ్యాక్ సైడ్ స్టిచ్ చేయలేదండి. అండ్ 2 లేయర్స్ ఇచ్చాను ఫ్రాక్కి. 2 లేయర్స్కి బాటమ్ ప్లేస్లో 4 ఇంచెస్ వెడ్త్తో సాటిన్ లైనింగ్ ఇచ్చానండి. చూడండి ఇలా స్టిచ్ చేశాను. నాకు చాలా నచ్చిందండి. ఏంటో ఈ ఫ్రాక్ చూడగానే నేను కూడా చిన్న పాపనైతే బాగుండు, ఈ ఫ్రాక్ నేను వేసుకుంటే బాగుండు అని అనిపించిందండి. అంతలా నచ్చిందండి ఈ ఫ్రాక్ నాకు. ఏంటోనండి ఇంతలా కష్టపడుతున్నా, ఇంతలా వీడియోస్ చేస్తున్నా, బట్ వ్యూస్ మాత్రం రావట్లేదండి. ప్లీజ్ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, చూసి లైక్ చేసి అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.